అందరికీ నమస్తే అండి. తెలుగులో 4 ప్రధాన పత్రికల వార్తా విశ్లేషణ మనం ప్రతిరోజు కూడా చెప్పుకుంటున్నాం. ఈనాడు, ఆంధ్రజ్యోతి, సాక్షి, ఆంధ్రప్రభ 4 కూడా. సో కంటెంట్ నచ్చిన వాళ్ళు మీ మిత్రులందరికీ కూడా వీడియో లింక్ షేర్ చేయండి. నచ్చని వాళ్ళు ఎందుకు నచ్చలేదు ఏమిటి అనేది కామెంట్ చేయండి. మనం ఏమైనా మార్పులు చేర్పులు చేసే ప్రయత్నం చేద్దాం. ఇప్పుడు టైం ఎంత అయింది చూసారా? టైం ఇక్కడ చూడొచ్చు మీరు. 4 ఎగ్జాక్ట్లీ 4 గంటల 4 నిమిషాలు తెల్లవారుజామున. ఇప్పుడు ఈనాడు మాత్రమే వచ్చింది. ఆంధ్రజ్యోతి, సాక్షి ఇంకా రాలేదు. నేను కొంచెం బయటికి వెళ్ళే పని ఉంది, అందుకే ఎర్లీగా న్యూస్ అనాలిసిస్ చేస్తున్నా. సరే, ఈనాడు అయ్యేలోగా ఆంధ్రజ్యోతి వస్తుందేమో చూద్దాం. ఆంధ్రజ్యోతి, సాక్షి లేకపోతే నేను సెపరేట్గా ఆ వీడియో సెపరేట్గా పోస్ట్ చేస్తాను. ఎందుకంటే దీని తర్వాత మనం రివ్యూ పోస్ట్ చేయాలి. దేవరా రివ్యూ, దేవరా సినిమాకి వెళ్ళాలి. 4:30 షో అనమాట. గనుడి అరెస్టు. గనుల శాఖ మాజీ డైరెక్టర్ వెంకటరెడ్డిని హైదరాబాద్లో అదుపులోకి తీసుకున్న ఏసీబీ. కూటమి ప్రభుత్వం ఏర్పాటైన వెంటనే పరారి. ఈ నెల 11న ఆయనపై కేసు నమోదు, ఎట్టకేలకు అరెస్టు. నేడు విజయవాడకు తరలింపు. వైకాపా ఇసుక దోపిడీకి వెనుదన్నుగా నిలిచినట్టుగా దర్యాప్తులో గుర్తింపు. ఇప్పుడు ఆల్రెడీ లిక్కర్ స్కామ్లో వాసుదేవరెడ్డి అరెస్ట్ అయ్యారు. ఆయన దగ్గర నుంచి చాలా ఆధారాలు, కీలకమైన ఆధారాలు బయటకు వస్తున్నాయి. లిక్కర్ స్కామ్లో కొంతమంది పెద్ద వాళ్ళ పేర్లు బయటకు వస్తున్నాయి. సో ఇప్పుడు తాజాగా గనులు, ఇసుక, గ్రానైటు అండ్ ఇతర గనులు, దానికి సంబంధించి కూడా గత ప్రభుత్వంలో ఎంతో అవినీతి జరిగినట్టుగా ఆరోపణలు ఉన్నాయి. సో ఆ వెంకటరెడ్డి దానికి ముఖ్య బాధ్యుడు, కర్త కర్మక్రియ తెరవనకు ఉండి నడిపించింది, వైసీపీ వాళ్ళకి లబ్ధి చేకూర్చింది అంతా కూడా వెంకటరెడ్డి గారు. సో ఇప్పుడు ఈయన్ను పోలీసులు ఏసీబీ నిన్న అరెస్ట్ చేసింది. ఈరోజు విజయవాడ తీసుకొస్తున్నారు. అయితే ఇక్కడ మన కామన్ పాయింట్ ఒకటి ఉంది. మద్యం స్కామ్లో అత్యంత కీలకం పెద్దిరెడ్డి మిథున్ రెడ్డి గారు. సో ఇప్పుడు గనుల్లో కూడా అత్యంత కీలకం పెద్దిరెడ్డి ఫ్యామిలీనే కాబోతుంది. పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి గారే కాబోతున్నారు. ఎందుకంటే గనుల శాఖ మంత్రిగా ఆయనే పనిచేశారు కాబట్టి అక్కడ మద్యంలో మంత్రిత్వ శాఖ ఆయన చేతుల్లో లేనప్పటికీ మొత్తం మిథున్ రెడ్డి గారిని నడిపించారు. వ్యవహారం అంతా మిథున్ రెడ్డి గారిని నడిపించి మెయిన్ పెద్ద నాయకుడి దగ్గరకు చేర్చారు. అంటే ఇటు అవినీతికి అటు పెద్ద నాయకుడికి మధ్యలో మిథున్ రెడ్డి గారు ఉన్నారు అనేది ప్రాథమికంగా గుర్తించారు. ఇక్కడ కూడా సేమ్. గనుల్లో కూడా ఇక్కడ జరిగిన అవినీతికి అక్కడ జరిగిన పెద్ద వ్యక్తికి మధ్యలో పెద్దిరెడ్డి ఫ్యామిలీనే వ్యవహరించారనేది ప్రాథమికంగా గుర్తించారు. అది ఇంకా నిర్ధారించాల్సి ఉంది. మొత్తానికి వెంకటరెడ్డి విదేశాలకు వెళ్ళిపోయారు. దాదాపుగా 3 నెలల పాటు విదేశాల్లో ఉన్నారు. చివరికి హైదరాబాద్లో ఆయన ఫోను, ఆయన సన్నిహితులతో మాట్లాడుతుండగా ఆయన ఫోను, ఐపీ అడ్రస్ అది పట్టుకొని వేరే ఫోన్ నుంచి మాట్లాడాడంట. సో ఆయన ఎవరెవరితో మాట్లాడుతున్నాడు అంటే ఎవరైనా పారిపోయారు అనుకోండి, వాళ్ళ సన్నిహితుల ఫోన్లు కూడా నిఘాలో ఉంటాయి. అట్లా దొరికారనమాట. అది పక్కన పెట్టేస్తే జగన్ నుంచి డిక్లరేషన్ కోరనున్న తీతిదే. సంతకం చేసిన తర్వాతే దర్శనానికి అనుమతి. చట్ట ప్రకారం వ్యవహరిస్తామంటున్న అధికారులు. ఇది డిక్లరేషన్ వివాదం. ఒక పెద్ద వివాదం కాబోతోంది రేపు. అసలు డిక్లరేషన్, టీటీడీ డిక్లరేషన్ ఏంటి, అది ఎప్పుడు వచ్చింది అనేది నేను మన ఏపీ 175 ఛానల్లో రాత్రి పోస్ట్ చేశాను. మీరు వీడియో చూడొచ్చు. అసలు 1932 నుంచి ఉన్న రూల్ 2020లో ఆయన కోసమే మార్చారు అని రాత్రి ఏపీ 175 ఛానల్లో ఒక వీడియో పోస్ట్ చేశాను. అసలు తిరుమల తిరుపతి దేవస్థానంలో డిక్లరేషన్ విధానం ఏంటి, అది ఎప్పటి నుంచి అమల్లోకి వచ్చింది, జగన్మోహన్ రెడ్డి గారు ఇంతకుముందు ఎప్పుడెప్పుడు డిక్లరేషన్ ఇవ్వలేదు, జగన్మోహన్ రెడ్డి గారితో సహా ఎవరెవరు డిక్లరేషన్ ఇవ్వలేదు, అప్పుడు ఎటువంటి వివాదాలు జరిగాయి, చట్టంలో ఎటువంటి మార్పులు చేశారు, ఇది మొత్తం ఈ రూల్స్ ఏం చెప్తున్నాయి, ఇదంతా కూడా ఈ వీడియోలో చెప్పాను. ఏపీ 175 ఛానల్ మంది వేరేది ఉంది, మీ అందరికి తెలిసే ఉంటుంది. ఆ ఛానల్లో మీరు చూడొచ్చు. ఆయన ఇవ్వరు, అసలు డిక్లరేషన్కి సంబంధించిన పూర్తి వివాదం చెప్పాను. మేబీ రేపు తిరుమలలో ఇది పెద్ద వివాదం కాబోతోంది. ఆయన డిక్లరేషన్ మీద సంతకం పెట్టకపోతే ఆయన అసలు లోపలికి అనుమతించం, అవసరమైతే అక్కడ అరెస్ట్ చేయడానికి రెడీ అనేటట్టు ప్రభుత్వం ఉంది. ఎందుకంటే తిరుమలలో కూడా పోలీసులు ఉంటారు కదా. ఆయన డిక్లరేషన్ మీద సంతకం పెట్టకపోతే ఆయన అనుమతించరు. సో ఆయన డిక్లరేషన్ మీద సంతకం పెడతారా లేదా పెట్టకూడదు అనేది ఆయన మొదటి నుంచి ఆయన పెట్టలేదు, ఎప్పుడూ పెట్టలేదు. సో ఇప్పుడు పెడతారా లేదా అనేది కూడా ఇంపార్టెంట్గా మారిందన్నమాట. తర్వాత భారీ పరిశ్రమలకు మూలధన రాయితీ. ఇప్పటి వరకు కియాకు మాత్రమే ఇది వర్తింపు. పొరుగు రాష్ట్రాలతో పోటీపడి పెట్టుబడులు ఆకర్షించేలా ప్రణాళిక. నూతన పారిశ్రామిక విధానంపై సీఎం చంద్రబాబు సమీక్ష.
సో రాష్ట్రంలో కొత్త పెట్టుబడుల విషయంలో భారీ పరిశ్రమలకు మూలధన రాయితీ ఇస్తారంట. ఇప్పటి వరకు భారీ పరిశ్రమలకు ఇవ్వలేదు, చిన్న మధ్య తరహా పరిశ్రమలకు మాత్రమే రాయితీ ఇచ్చేవాళ్ళు. కానీ ఇక మీదట భారీ పరిశ్రమలకు కూడా మూలధన రాయితీ ఇవ్వడానికి ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. ఇంతకుముందు కియాకి ఇచ్చారు, ఇంకా వేరే భారీ పరిశ్రమలకు ఇవ్వలేదు, ఇక మీదట ఇస్తారు. తర్వాత అమరావతిలో స్పోర్ట్స్ సిటీ అంతర్జాతీయ ప్రమాణాలతో ఏర్పాటుకు ప్రణాళికలు సిద్ధం చేయాలి. 2027లో జాతీయ క్రీడల నిర్వహణకు సన్నద్ధం కావాలి. ఓకే, మంచిదే. కస్టడీలో రఘురామకు చిత్రహింసలు నిజమే, కొడుతూ వీడియో కాల్లో తమ చీఫ్కు చూపామన్న సిఐడి పోలీసులు. ముసుగేసుకున్న నలుగురిలో కలిసి సిఐడి చీఫ్ వచ్చారన్న సెంట్రీ. అందరి నుంచి వాంగ్మూలాలు తీసుకున్న గుంటూరు పోలీసులు. కొలిక్కి వచ్చిన దర్యాప్తు అడ్డంగా బుక్ అయిన నాటి సిఐడి చీఫ్ సునీల్ కుమార్. ఇదండి కథ. ఒప్పేసుకున్నారు. కస్టడీలో రఘురామకృష్ణరాజు గారికి చిత్రహింసలకు గురి చేశాము, నిజమే, ఆయన్ను కొడుతూ వీడియో కాల్లో చూపించాలని కోరారు, కాబట్టి మేము ఆయన్ను కొడుతూ వీడియో కాల్ చేశాము పలానా వ్యక్తికి అని చెప్పి సిఐడి చీఫ్ సునీల్ కుమార్ కూడా బుక్ అయ్యారంట. వైకాపా ప్రభుత్వ హయాంలో మాజీ ఎంపీ ఉండి నియోజకవర్గ ప్రస్తుత ఎమ్మెల్యే రఘురామకృష్ణరాజును పోలీసు కస్టడీలో చిత్రహింసలకు గురి చేసిన కేసులో నాటి సిఐడి చీఫ్ సునీల్ కుమార్ అడ్డంగా బుక్ అయ్యారు. ఉన్నతాధికారుల ఆదేశాల మేరకు రఘురామను కొడుతూ వీడియో కాల్లో సిఐడి బాస్కు చూపించామని అప్పట్లో విధులు నిర్వహించిన సిఐఎస్ఐ సిబ్బంది పోలీసులకు వాంగ్మూలం ఇచ్చారు. అయితే కొట్టడం అంటే అలా కాదంటూ కాల్ కట్ చేసి ఆయన తన సిబ్బందితో నేరుగా రఘురామను నిర్బంధించిన గదిలోకి వచ్చి దగ్గరుండి కొట్టించారని వారు తెలిపారు. దీనికి సంబంధించి గుంటూరు పోలీసులు పక్కాగా సాక్ష్యాధారాలు సేకరించారు. ఎంత దారుణం అండి. ఆయన్ను కొడుతుంటే వీడియో కాల్లో అవతల సిఐడి చీఫ్ సునీల్ కుమార్ గారు చూశారంట. చూసి కొట్టడం అంటే అలా కాదు, నేను వచ్చి చూపిస్తాను అని చెప్పి ఆయనే వెళ్ళి దగ్గరుండి కొట్టించారంట. చూసారా, రాత్రి కస్టోడియల్ టార్చర్ అంత దారుణంగా జరిగిందంట. సో అదంతా కూడా రఘురామ గారు చేస్తున్న ఆరోపణలన్నీ కూడా నిజమే అని ఇప్పుడు పోలీసులు విచారణలో ఇవంతా కూడా వాస్తవమే అని ఆధారాలు కూడా సేకరిస్తున్నారు. ఎంత దారుణం అండి. అమ్మో, అంటే గత 5 ఏళ్ళు పైశాచిక రాజ్యం మామూలు కాదు. అమ్మో, నేను ఇంకా ఈ విషయంలో ఎక్కడో ఒక దగ్గర నాకు డౌట్ ఉండేది, నిజమా కాదా నిజంగా ఒక ఎంపీని అంతగా కొడతారా, కొట్టినా సరే కొట్టుంటారు తప్ప మరీ అంత దారుణమైన చిత్రహింసలు ఉండవేమో అనుకున్నాను. కానీ అమ్మో, దారుణమైన చిత్రహింసలు. వీడియో కాల్ అంటే కొట్టారు, కానీ వీడియో కాల్ చేయడం అంత పైశాచిక ఆనందం ఉండదేమో అనుకున్నా. కానీ ఇప్పుడు ఆధారాలు కూడా దొరికాయంట. వీడియో కాల్ చేసి చూపించడం, ఆయనేమో లేదు నేను వచ్చి కొడతాను, అది కొట్టడం అంటే అది కాదని ఆయన చెప్పడం. అమ్మో, చాలా దారుణం. 800 కోట్లు సర్దేశారు. జగనన్న ఇళ్లకు నాడు నేడుకు ఇసుక ఇచ్చామంటూ భారీగా దోపిడీ. ప్రభుత్వానికి 1059 కోట్లు జమ చేశామన్న జేపీ సంస్థ వాస్తవంగా చెల్లించింది 259 కోట్లే. అప్పటి గనుల శాఖ డైరెక్టర్ వెంకటరెడ్డి సహకారంతో మాయా. అదండి, జగనన్న ఇళ్లకు నాడు నేడుకు ఇసుక ఇచ్చామంటూ భారీగా దోపిడీ. ప్రభుత్వానికి 1059 కోట్లు జమ చేశామన్నారు జగనన్న ఇళ్లకు దానికోసం. కానీ వాస్తవంగా వాళ్ళు ఇచ్చింది 259 కోట్లే. 1059 కోట్లు ఇచ్చామని చెప్పి లెక్క చూపించారు. కానీ వాళ్ళు ఇచ్చిన వాస్తవ నగదు 259 కోట్లు. 800 కోట్లు నొక్కేశారనమాట. ఎన్ని అవినీతులు, ఎన్ని అరాచకాలు, ఎన్ని అక్రమాలు. అమ్మో, తవ్వే కొద్దీ బయటకు వస్తూనే ఉన్నాయి. ఇక లైసెన్స్ ఫీజు 50 లక్షలు. 50,000 లోపు ఉన్న ప్రాంతాల్లో 10,000 లోపు జనాభా ఉన్న ప్రాంతాల్లో మద్యం దుకాణాలకు వర్తింపు. జనాభాను బట్టి గరిష్టంగా 85 లక్షల వరకు. మంత్రివర్గ ఉపసంఘం సిఫార్సుల ఆధారంగా ప్రభుత్వ నిర్ణయం. సో లైసెన్స్ ఫీజు, మద్యం దుకాణాలు వచ్చిన తర్వాత 10,000 లోపు జనాభా ఉంటే 50 లక్షలు ప్రభుత్వానికి లైసెన్స్ ఫీజు కట్టాలి. టెండర్ దాఖలు చేయడం కాకుండా టెండర్ ఫీజు వేరు. ఆ టెండర్ దాఖలు చేయడానికి 2 లక్షలు ఇస్తారు. అది కాకుండా లైసెన్స్ 50 లక్షలు. అలాగే జనాభా ఇంకా ఎక్కువ ఉంటే 85 లక్షలు ఉంటుంది. అలాగే బార్లు అయితే కొంచెం ఇంకా లైసెన్స్ ఫీజు ఇంకా ఎక్కువ ఉంటుంది అన్నమాట. అలాగే కృత్రిమ అవయవాలు దివ్యాంగుల చెంతకే. క్యాంపుల్లో అక్కడికక్కడే అమెరికా. మెట్టెక్ జోన్ నుంచి వాహనం కొనుగోలుకు అధికారుల నిర్ణయం. బాగుంది. సో కృత్రిమ అవయవాలు అక్కడికక్కడే అమర్చడానికి ప్రణాళికలు. తర్వాత జనసేనలోకి వైకాపా కీలక నేతలు మాజీ మంత్రి బాలినేని, మాజీ ఎమ్మెల్యేలు ఉదయభాను, రోషయ్య చేరిక. విజయనగరం నుంచి మరికొందరు. పార్టీ కండువాలు కప్పి ఆహ్వానించిన పవన్ కళ్యాణ్. సో ఇది ఒకటి మీరు చూడొచ్చు. జనసేన పార్టీలో ఇప్పుడు మీరు అర్థం చేసుకోండి, జనసేన పార్టీలో ఎవరెవరైతే చేరారో బాలినేని శ్రీనివాసరెడ్డి గారు, సామినేని ఉదయభాను గారు, కిలారు వెంకట రోషయ్య గారు, అక్కడ కూటమి తరపున ప్రస్తుతం ఉన్న ఎమ్మెల్యేలకు వీళ్లకు అసలు పడదు. ముఖ్యంగా ఒంగోలులో దామచర్ల జనార్దన్ గారు, బాలినేని గారు అస్సలు కలిసి పనిచేయలేరు, కలవలేరు.
అక్కడ ఖచ్చితంగా గొడవలు స్టార్ట్ అవుతాయి. ఈ 3 నియోజకవర్గాల్లో అంటే ఒంగోలు, జగ్గయ్యపేట, పొన్నూరు ఈ 3 నియోజకవర్గాల్లో ఖచ్చితంగా వార్ మొదలవుద్ది నెక్స్ట్ నుంచి. ఇప్పుడు కూటమిలో అంటే వీళ్ళు కూటమిలో భాగస్వాములే, వీళ్ళు జనసేన పార్టీలో కీలకంగా ఉంటారు, వాళ్ళు ఆల్రెడీ టీడీపీ ఎమ్మెల్యేలుగా ఉన్నారు. కాబట్టి 3 నియోజకవర్గాల్లో మొదలయ్యే రచ్చ అదే జిల్లాలో ఇతర నియోజకవర్గాలకు కూడా వ్యాపించవచ్చు. సో ఇది కూటమి చీలికకు దారితీసే అవకాశం ఉంది. నేను ఈరోజు చెప్తున్నాను కదా, సెప్టెంబర్ 27వ తేదీ నేను ఈ మాట చెప్తున్నాను. నోట్ మై వర్డ్స్. ఒక 6 నెలల తర్వాత ఈ 3 నియోజకవర్గాల్లో పరిస్థితి ఎలా ఉందో, ఎంత దారుణంగా ఉందో మనమే మాట్లాడతాం. పరిణామాలు దారుణంగా ఉంటాయి. ఎందుకంటే బాలినేని గారు అలా సైలెంట్గా ఉండే టైప్ కాదు. ఆల్రెడీ ఒంగోలులో గొడవలు మొదలయ్యాయి. సాంకేతిక ఉన్నతీకరణ పేదల సాధికారతకు దోహదపడాలి, ప్రధాని మోదీ ఉద్ఘాటన. 3 పరం రుద్ర సూపర్ కంప్యూటర్ల ఆవిష్కరణ. ఓకే, మంచిది. తర్వాత సవాల్గా సైబర్ ఆధారిత మానవ అక్రమ రవాణా, సామాజిక మాధ్యమాలు డార్క్ నెట్తో ఉచ్చులోకి, దీని కట్టడికి సమష్టిగా పనిచేయాలి జాతీయ సదస్సులో వక్తలు. సవాల్గా సైబర్ ఆధారిత మానవ అక్రమ రవాణా ఇది చాలా దారుణం. మానవులను అక్రమంగా రవాణా చేయడానికి రకరకాల ఉచ్చులు పొందుతారు. మ్యారేజ్ బ్యూరోల పేరిట కూడా మహిళలను తరలిచ్చేస్తారండి. తర్వాత ఉద్యోగాల పేరిట అక్కడ ఉద్యోగం ఉంది, ఇక్కడ ఉద్యోగం అని చెప్పి ఎక్కడికెక్కడికో తరలిచ్చేస్తారు. మానవ ఆక్రమణ రకరకాల మార్గాల్లో జరుగుద్ది. బ్యాట్ టచ్ చేస్తున్నారు, బడికెళ్ళను. ఉపాధ్యాయుడి ఆకృత్యంపై ఓ చిన్నారి ఆవేదన, తల్లి ఫిర్యాదుతో అరెస్టు. ఒక గుడివాడలో ఒక ఉపాధ్యాయుడు అంట బ్యాట్ టచ్ చేస్తున్నాడంట పిల్లని. సో అతన్ని అరెస్ట్ చేశారు. ఫోన్లు వరదలో కొట్టుకుపోయాయి, పోలీసులకు జోగి అనుచరుల సమాధానం. చంద్రబాబు ఇంటిపైకి దాడి చేయడానికే వెళ్ళామని అంగీకారం. ఫోన్లు అంటే వరదలో కొట్టుకుపోయాయంట. చంద్రబాబు గారి ఇంటి మీదకి దాడికి వెళ్ళడం అది ఇచ్చారంట. తర్వాత రామాయణం పాఠ్యాంశంగా రావాలి, మాజీ ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడు. వాల్మీకి రామాయణ పరిశోధనా కేంద్రం ప్రారంభం. సీఎం పదవిపై ఆశ లేదు, రాహుల్ గాంధీని ప్రధాని చేయడమే లక్ష్యం, పీసీసీ అధ్యక్షురాలు శర్మ. రెడీగా ఉందమ్మా, నీకోసం సీఎం కుర్చీ రెడీగా ఉంది, తయారు చేశారు. మీ పార్టీకి మీకు రెడీగా ఉంది. ఆశ లేదంట, ఏదో ఇక్కడ ఇచ్చేస్తున్నట్ట అందరూ. జనసేనలో చేరిన వైకాపా కీలక నేతలు అంతిమ లబ్ధిదారుపై గురి, కొనుగోలు ఆర్డర్లలో దోచుకున్న సొత్తు ఎవరికి చేరిందో ఆధారాలు సేకరించిన సిఐడి, బేవరేజెస్ కార్పొరేషన్ కార్యాలయంలో ముగిసిన సోదాలు. ఓకే, 30,000 కోట్ల పెట్టుబడులు సిద్ధం, అమరావతిలో కూలింగ్ యూనిట్లు ఏర్పాటు చేస్తాం, తబ్రీద్ GIZ సంస్థల ప్రతినిధులు వెల్లడి. రాష్ట్ర ప్రభుత్వం డిస్ట్రిక్ట్ కూలింగ్ అంశాన్ని పట్టణ ప్రణాళికలో చేరిస్తే ఈ రంగంలో వచ్చే 30 ఏళ్లలో భాగస్వాములతో కలిసి 30,000 కోట్ల పెట్టుబడులు పెట్టేందుకు సిద్ధమని తబ్రీద్ సంస్థ ఆసియామ్డీస్ చెప్పారు. డిస్ట్రిక్ట్ కూలింగ్ విభాగం అంట, ఇదేదో కొత్త విధానం, స్టడీ చేయాలి. వరదలు కరువు నివారణపై ఏపీతో కలిసి పనిచేస్తాం, మంత్రి కొండపల్లికి ప్రపంచ బ్యాంకు ప్రతినిధి హామీ. తర్వాత లైసెన్స్ ఫీజు 50 లక్షలు, ఇది చెప్పుకున్నాం ఆల్రెడీ. యాజమాన్య నిర్లక్ష్యంతోనే 17 మంది బలి, ఎసెన్షియా సంస్థలో ప్రమాదంపై ఉన్నత స్థాయి కమిటీకి అధికారులు వెల్లడి. సో ఎసెన్షియా ఫార్మా కంపెనీలో ప్రమాదం జరిగింది కదా, సో దానికి యాజమాన్య నిర్లక్ష్యమే కారణము అని చెప్పి రిపోర్ట్ ఇచ్చారు. తర్వాత పేర్ని నాని ఇంటి వద్ద జనసేన నిరసన ఉద్రిక్తం, ఇరు వర్గాల మధ్య సవాళ్ళు ప్రతి సవాళ్ళు. పేర్ని నానికి నోరాగదు, ఈ జనసేన వాళ్ళకి రక్తం మరుగుతూ ఉంటుంది. పేర్ని నాని గారు అస్సలు నోరు కంట్రోల్లో ఉండదు, ఆయన సెటైరికల్గా డైలాగులు వేస్తూనే ఉంటాడు, ఆయనే తెలివైన వాళ్ళలాగా. సో అది గొడవ. తర్వాత విశాఖ అనకాపల్లి అల్లూరు జిల్లాలో వైకాపా అధ్యక్షుల మార్పు. విశాఖ జిల్లాకేమో మాజీ మంత్రి గుడివాడ అమర్నాథ్, అనకాపల్లికి మాజీ ఉప ముఖ్యమంత్రి బూడి ముత్యాల నాయుడు, అల్లూరు సీతారామరాజు జిల్లాకు పాడేరు ఎమ్మెల్యే మచ్చిరాజు విశ్వేశ్వరరాజు అధ్యక్షులుగా నియమించారంటండి. మల్లా విజయప్రసాద్ ఏమో విశాఖ పశ్చిమ ఇన్ఛార్జిగా వచ్చారు. అదొకటి చూడవచ్చు. అమరావతిలో స్పోర్ట్స్ సిటీ, క్రీడలపై సమీక్షలో సీఎం చంద్రబాబు ఆదేశం. 20 లక్షల ఉద్యోగాలు కల్పించేలా పనిచేయాలి, 5 ఏళ్లలో 20 లక్షల ఉద్యోగ ఉపాధి అవకాశాలు కల్పించేందుకు సరైన ప్రణాళికతో పనిచేయాలని ముఖ్యమంత్రి చంద్రబాబు సూచించారు. 5 సంవత్సరాల్లో 20 లక్షల ఉద్యోగాలు అంటే కనీసం సంవత్సరానికి 4 లక్షల ఉద్యోగాలు కదా. సంవత్సరానికి 4 లక్షల ఉద్యోగాలు ఇవ్వాలంటే మాటల సరే, మాటలు చెప్తున్నారు, చేతలు చూద్దాం. నేను చెప్తున్నాను కదా, జెన్యూన్గా 10 లక్షల ఉద్యోగాలు ఇస్తే గ్రేట్. స్టాండింగ్ కమిటీ చైర్మన్లుగా సీఎం రమేష్, మాగుంట. ఓకే, విచారణకు నందిగం సహకరించడం లేదు, కౌంటర్ వేసేసిన సమయం ఇవ్వండి, హైకోర్టును కోరిన సిద్ధార్థ లూత్రా. ఎవరూ విచారణకు సహకరించరు. టీడీపీ కార్యాలయం మీద దాడి చేసిన వాళ్ళు
చంద్రబాబు గారి ఇంటి మీద దాడికి వెళ్ళిన వాళ్ళు, అలాగే నందిగం సురేష్, వీళ్ళు ఎవ్వరూ కూడా విచారణకు సహకరించరు. వాళ్ళు ముదురులాళ్ళు, నేరాల్లో కాకలు తిరిగిన యోధులు ఉన్నారు. సో వాళ్ళు ఎలా తప్పించుకోవాలో వాళ్ళకి తెలుసు. 800 కోట్లు సర్దేశారు. ఇసుకలో సర్దుబాటు పేరు దోపిడీ. కల్తీ నెయ్యి సరఫరాపై విచారణకు సిట్టు ఉత్తర్వులు జారీ చేసిన రాష్ట్ర ప్రభుత్వం. ఆల్రెడీ సిట్టు ఏర్పాటు చెప్పుకున్నా, అది ఉత్తర్వులు వచ్చాయి. డిక్లరేషన్ సంప్రదాయాన్ని జగన్ పాటించాల్సిందే. దేవుడి జోలికి వెళ్తే ఏమవుతుందో ఎన్నికల్లో చూశారు. గత 5 ఏళ్ళు విద్యారంగాన్ని భ్రష్టు పట్టించారు విద్యా ఐటీ శాఖల మంత్రి నారా లోకేష్. సో లోకేష్ గారు శ్రీకాకుళం జిల్లాలో పర్యటించారు నిన్న. అక్కడ పిల్లలతో ఆయన 3 రోజుల నుంచి ఉత్తరాంధ్రలోనే పర్యటిస్తున్నారన్నమాట. మాజీ వీసీ ప్రసాద్ రెడ్డి అక్రమాలను నిగ్గు తేల్చాలి. విశాఖ ప్రజా దర్బార్లో మంత్రి లోకేష్కు ఫిర్యాదు. ఆంధ్ర యూనివర్సిటీ మాజీ వీసీ ప్రసాద్ రెడ్డి చాలా దారుణాలు చేశాడు. దాని మీద ఎందుకో ప్రభుత్వం సైలెంట్గా ఉంది. యాక్చువల్లీ వీసీలుగా ఉంటూ తన కార్యాలయంలో వైసీపీ జెండాలు ఏర్పాటు చేయడం, వైసీపీ రంగుల్లో కేకులు కట్ చేయించడం, చాలా అరాచకాలు జరిగాయి అక్కడ. మరి ఎందుకో ఇంకా ఈ ప్రభుత్వం విచారణ కూడా మొదలుపెట్టలేదు. సో ఇవన్నీ ఈనాడులో వార్తలు. మరి సాక్షి, ఆంధ్రజ్యోతి వచ్చాయో లేదో చూద్దాం. ఎందుకంటే మన గుండె చప్పుడు ఎంతైనా సాక్షి. మరి సాక్షి పత్రిక రాకపోతే ఎలా? వచ్చావమ్మా 27వ తేదీ సాక్షి వచ్చిందండి. సో సాక్షి ఈ రోజుది. ధర్మద్రోహం బాబుదే, పవిత్రతను కాపాడింది వైఎస్ఆర్ జగన్లే. వైఎస్ఆర్ జగన్లే పవిత్రతను కాపాడారంట. డిక్లరేషన్ ఇవ్వకపోవడం పవిత్రతను కాపాడడం, భార్యతో కలిసి వెళ్ళకపోవడం పవిత్రతను కాపాడడం. నోట్ మై వర్డ్స్, నోట్ దీస్ వర్డ్స్. పవిత్రతను కాపాడిందంట వైఎస్ఆర్ జగన్లేనంట. నాకు తెలిసి వైఎస్ రాజశేఖర రెడ్డి గారు కూడా డిక్లరేషన్ ఇవ్వాలి ఒకానొక సందర్భంలో. ఎప్పుడు 2004 సీఎం అవ్వక ముందు అనుకుంటా ఆయన కూడా డిక్లరేషన్ ఇవ్వాలి. అప్పుడు వివాదాస్పదం అయితే తోటి కాంగ్రెస్ నేతలందరూ చెప్తే ఆ తర్వాత ఆయన ఇచ్చేవాడు. సో జగన్మోహన్ రెడ్డి గారు ఎప్పుడూ డిక్లరేషన్ ఇవ్వలేదు, ఎప్పుడూ కూడా సతీ సమేతంగా వెళ్ళలేదు. మరి వీళ్ళు పవిత్రతను ఎలా కాపాడినట్టు నాకు అర్థం కావట్లేదు. మరి ఆ పవిత్రత వేరే ఉంటుంది. అంటే వీళ్ళ భాషలో ఇది వేరే లోకం కదా, వేరే లోకం కాబట్టి వీళ్ళ లోకంలో పవిత్రత అంటే అర్థం వేరు. సో ఆ పవిత్రత వేరే ఉంటుంది కాబట్టి అది కాపాడారు వీళ్ళు. తిరుమలలో 1000 కాళ్ళ మండపం, విజయవాడలో 30 ఆలయాలను కూల్చేసిన చంద్రబాబు. ధూపదీప నైవేద్యాల కింద 5338 ఆలయాలకు వైఎస్ జగన్ సాయం. చంద్రబాబు కూల్చేసిన 30 ఆలయాల పునర్నిర్మాణం, 2635 ఆలయాల నిర్మాణం, మరో 300 ఆలయాల జీర్ణోద్ధరణ. అర్చకుల జీతాలు 5000 నుంచి 10,000కు, 10,000 నుంచి 15,625కు పెంపు. మరి ఇంత పెంచితే బ్రాహ్మణులు ఎందుకండి? సద్బ్రాహ్మణులు అందరూ వైసీపీకి వ్యతిరేకంగా ఎందుకు ఉండారండి? ఇంత పెంచితే, ఇంత చేస్తే వాళ్ళు ఎందుకు వ్యతిరేకమయ్యారు? అసలు యాక్చువల్లీ బ్రాహ్మణ సామాజిక వర్గం మొదటి నుంచి కూడా యాంటీ టీడీపీగానే ఉండేవాళ్ళు. ఫస్ట్ టైం 2024 ఎన్నికల్లో కంప్లీట్గా టీడీపీకి మద్దతు పలికారు, వైసీపీకి దూరం అయ్యారు. ఎందుకంటే గత 5 ఏళ్లలో కూడా వాళ్ళను కూడా టార్చర్ పెట్టారు. ఎక్కడికక్కడ ఆలయాల భూములు ఏమున్నాయో అవన్నీ దోచుకు తిన్నారు. ఆలయాల భూముల మీద కొన్నేసి వాటిని దోచుకు తిన్నారు. 30-40 సంవత్సరాల నుంచి వస్తున్న అర్చకులను మార్చేశారు. వాళ్ళకి నచ్చిన అర్చకులను పెట్టుకున్నారు. ఎందుకంటే మా ప్రభుత్వం డబ్బులు ఇస్తుంది కదా అని. అంత అరాచకాలు చేసి చివరికి ఇలా వేసుకుంటున్నారనమాట. తర్వాత 5 ఏళ్లలో 20 లక్షల ఉద్యోగాలు ఇస్తాం. ఉద్యోగ ఉపాధి క్రీడా రంగాల సమీక్షలో సీఎం చంద్రబాబు. ఓకే. నేడు తిరుమలకు వైఎస్ జగన్, రేపు శ్రీవారిని దర్శించుకోనని వైసీపీ అధ్యక్షుడు. గుర్తుపెట్టుకోండి, డిక్లరేషన్ విషయంలో ఒక పెద్ద వివాదమే జరగబోతోంది తిరుమలలో. అది పెద్ద గొడవకు దారితీయబోతోంది. మేబీ అరెస్ట్ అయినా అవ్వచ్చు. అలాగే ప్రభుత్వ మద్యం షాపుల రద్దు, రిటైల్ లిక్కర్ షాపులకు అనుమతి, ఆర్డినెన్సులు జారీ చేసిన రాష్ట్ర ప్రభుత్వం. ఇప్పటి వరకు ఉన్న ప్రభుత్వ మద్యం దుకాణాలను ప్రభుత్వం రద్దు చేసింది. కొత్తగా షాపులు వస్తాయి. కొత్త షాపుల కోసం టెండర్లు, లైసెన్స్లు ఇవన్నీ కూడా జరుగుతున్నాయి ప్రక్రియ. తర్వాత నాకు ఓటేయని ఎస్సీలకు ప్రయోజనాలు ఇవ్వద్దు, నా జాతి వాళ్ళే నన్ను పెట్టారు, నాకు ఓటేయని ఎస్సీలు మనసు మార్చుకోండి. ప్రతిపాటు టీడీపీ ఎమ్మెల్యే రామాంజనేయులు. ఇది కాంట్రవర్సీ కామెంటు. ఇది నిజమో కాదో చూసి వీడియో చేస్తాను సెపరేట్గా. తర్వాత గనుల శాఖ పూర్వ డైరెక్టర్ వెంకటరెడ్డి అరెస్టు, హైదరాబాద్లో అరెస్టు, విజయవాడకు తరలింపు. గుండె వ్యాధితో బాధపడుతున్నారు. మరి ఈ 100 రోజులు పారిపోయినప్పుడు, ఈ 100 రోజులు పారిపోయాడనే ఇప్పుడు గుండె వ్యాధి వచ్చేసిందంట. వెంటనే ఆసుపత్రిలో చేర్చాలని కుటుంబ సభ్యులు ఒత్తిడి. మేబీ నిజమైనా అవ్వకపోయినా హాస్పిటల్లో చేర్చాలని వీళ్ళు చేరుస్తారులే. తర్వాత గోదావరి అపార జలసిరి. ఏటా సగటున 4561.60 టీఎంసీల లభ్యత తాజా అధ్యయనంలో తేల్చిన కేంద్ర జల సంఘం. గోదావరి అపార జలసిరి.
ధర్మద్రోహం చంద్రబాబుదే అని చెప్పి ఒక పెద్ద వార్త రాశారు. తర్వాత వాడని నెయ్యి తయారీ కాని లడ్డు జరగని తప్పుపై పచ్చగోల, కల్తీ నెయ్యిని వాడనే లేదని స్వయంగా టీటీడీ ఈవోనే చెప్పారు. ఆ 4 ట్యాంకర్లను వెనక్కు పంపించామన్నారు. ఆ నెయ్యే వాడనప్పుడు ఎక్కడ అపచారం జరిగినట్టు? ఈ వాస్తవం తెలిసి కూడా జంతువులు కొవ్వు కలిపిన నెయ్యి వాడారని చంద్రబాబు దుష్ప్రచారం. అవే మాటలను పదే పదే ప్రస్తావిస్తూ కోట్లాది మంది భక్తుల్లో విషబీజాలు నాటే యత్నం, బాబుకు వంత పాడుతూ దుష్ప్రచారాన్ని రక్తి కట్టించిన పవను లోకేష్. వాడని నెయ్యి తయారు కాని లడ్డు అని చెప్పి వీళ్ళు రాస్తున్నారు. వీళ్ళు మరి గత 5 ఏళ్లలో నెయ్యి మార్చారు కదా, గత 5 ఏళ్లలో అటువంటి నెయ్యే వాడుంటారు. ఆ శాంపిల్సే వీళ్ళు ల్యాబ్కి పంపించారు. అంటే ఈ ప్రభుత్వం మారే సమయానికి ఏదైతే నెయ్యి వాడుతున్నారో ఆ నెయ్యిని వీళ్ళు జూలై నెలలో శాంపిల్కి పంపించారు. ఆ 4 ట్యాంకర్లే వెనక్కి పంపించారంటే అంతకుముందు వచ్చిన ట్యాంకర్లు ఎటువంటి నెయ్యో ఎవరికి తెలుసు? ఇప్పుడు వెనక్కి పంపించిన ట్యాంకర్లు వదిలేస్తే మిగిలిన అంతకుముందు గతంలో అంటే జూన్ నెలకు ముందు వచ్చిన ట్యాంకర్లు ఎటువంటి నెయ్యి వచ్చిందో ఎవరికి తెలుసు? సో అందులో కల్తీ ఉండొచ్చు కాబట్టి ఆ శాంపిల్లే వీళ్ళు పంపించారేమో. ఇలా వాడలేదు, తయారు కాలేదు, ఇవన్నీ ఎలా అంటే సమర్థించుకోండి. ఆల్రెడీ జనం నమ్మట్లేదులే. వైసీపీ డిఫెన్స్లో పడి పాపం రోజు కొత్త వాదన తీసుకొస్తున్నారు. విద్యుత్ శాఖను వేయడం సర్దుబాటు, కొత్తగా వచ్చిన 13 సర్కిళ్ళు, ఒక్క కొత్త పోస్ట్ కూడా ఇవ్వలేమని చెప్పిన ప్రభుత్వం, ప్రస్తుత ఉద్యోగులకే కొత్త సర్కిళ్ళకు కేటాయింపు. జత్వానీ కేసులో విద్యాసాగర్కు తాత్కాలిక ఊరట. విద్యాసాగర్ను కస్టడీ కోరుతూ విజయవాడ హైకోర్టులో పోలీసులు దాఖలు చేసిన పిటిషన్ను విచారించాలని అక్టోబర్ 1 వరకు ఆ కోర్టును పట్టుబట్టబోమని రాష్ట్ర పబ్లిక్ ప్రాసిక్యూటర్ చెప్పిన విషయాన్ని పరిగణలోకి తీసుకున్న హైకోర్టు ఆయన కస్టడీలోకి ఇవ్వలేదంట, అది తాత్కాలికం. సో ఇవి సాక్షిలో వార్తలు. సరే, ఆంధ్రజ్యోతి కూడా చూద్దాం. ఆంధ్రజ్యోతి వచ్చాయో లేదో, అంటే 4:20 అయింది. సో ఆంధ్రజ్యోతి అయితే అంత ఎర్లీగా రాలేదు. సో ఎక్కడితో ముగిద్దాం. నేను ఆంధ్రజ్యోతి, ఆంధ్రప్రభ మీకు కావాలి అంటే సెపరేట్ వీడియో చేస్తాను. నేను తర్వాత దేవర సినిమా రివ్యూ మన 3వ ఛానల్లో పోస్ట్ చేస్తాను. మూవీ రివ్యూస్ కోసం, అదర్ టాపిక్స్, అవుట్ ఆఫ్ పాలిటిక్స్ అదర్ టాపిక్స్ కోసం మనది 3వ ఛానల్ ఒకటి ఉంది, మీకు తెలిసే ఉంటుంది. ఆ ఛానల్ లింక్ నేను ఈ ఛానల్ కమ్యూనిటీలో పోస్ట్ చేస్తాను. దేవర సినిమా రివ్యూ కావాల్సిన వాళ్ళు ఆ ఛానల్ చూడండి. థ్యాంక్ యూ వెరీ మచ్.